హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చూడండి, మన ఇంట్లో మన హోమ్ గార్డెన్లో 4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మావాడు చూడండి మల్బెర్రీ తింటా ఉన్నాడు పొద్దున్నే. సో మల్బెర్రీస్ చిన్నపిల్లలకి చాలా హెల్తీ. అందుకనే మేము స్టార్టింగ్లో వీడు తినేవాడు కాదు, వాటిని చూసి పురుగులు అనుకునేవాడు. ఇప్పుడు వాటి టేస్ట్ చూసిన కాడ నుంచి బాగా తింటా ఉన్నాడు. వాడే అడుగుతాడు. వాడు ఇంటి చుట్టూ ఎటు తిరిగినా కానీ ఏదో ఒక ఫ్రూట్ కనబడుతూనే ఉంటుంది వాడికి. So I believe this is what called like being rich life. మన గార్డెన్ మొత్తంలో ఇంతవరకు అయితే ఎప్పుడు పెస్టిసైడ్స్ వాడలేదు, నేను వాడనివ్వలేదు. అందరూ నన్ను ఏంది వీడు మరీ ఇంత పిచ్చా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళే షాక్ అవుతూ ఉన్నారు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూసి. స్టార్టింగ్లో అసలు మొక్కలే పెరగవని వాదించారు నాతోటి. అలాంటిది ఇప్పుడు ఇంటి చుట్టూ ఎవరైనా మా ఇంటికి వస్తే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్స్. నాకే చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను 3 years బ్యాక్ ప్లాన్ చేశాను. 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన గార్డెన్ ఇది. ఇప్పుడు చూడండి, ఇటు చూసినా కానీ ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి. వేరే వాళ్ళు మాటలు నమ్మి నేను ప్లాంటేషన్ ఆపేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి విజన్ చూసేవాడిని కాదేమో. సో ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఏదో ఒక ఫ్రూట్ ప్లాంట్ నాటేయండి. అదే ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. మనం తినకపోయినా మన పిల్లలైనా తింటారు. చూడండి, నాకు అప్పుడు ఇంకా మ్యారేజే కాలేదు. ఇప్పుడు నా పిల్లలు నా ఇంట్లో ఫ్రూట్స్ తింటూ ఉంటే డైరెక్ట్గా ఎంత హ్యాపీగా ఉంటుందంటే, అప్పుడేం అనిపించేది కాదు. పెళ్ళి కదా, పెళ్ళి చేసుకున్నప్పుడు చూద్దాంలే అట్లా ఇట్లా. బట్ అప్పుడు నేను చెట్టు నాటిన కంటే ఇప్పుడు నా పిల్లలు ఈ ఫ్రూట్స్ తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా బుడ్డుడు బాగా తింటా ఉన్నాడు. ఇది గ్రేప్స్ తింటా ఉన్నాడు. తర్వాత వీడేమో మా ఇంట్లో రెంట్కుండేవాడు, బన్నీగాడు. సో గ్రేప్స్ తింటాడు. తర్వాత ఇవి కాకుండా సీతాఫలాలు ఉన్నాయి. సీతాఫలాలు పిల్లలకి పెట్టకూడదని నేను ఇవ్వలేదు. సీతాఫలాలు కూడా చాలా కాసినాయి. అవి సీతాఫలాలు అయితే జస్ట్ మేము సీడ్స్ తినేసి విసిరేసిన చెట్లే అవి అలాగే మొలిసినాయి. మేము పీకలేదు, ఆ మొక్కలు నాటలేదు. కానీ అవి కూడా చాలా కాసినాయి. చూడండి, బ్లాక్ గ్రేప్. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి, పండినప్పుడు బ్లాక్గా ఉంటాయి. తర్వాత ఇవి సీతాఫలాలు కూడా బాగా కాసినాయి. ఇవి అయితే బాగా చెట్టుకే, నిన్నైతే 2 కాయలు రాలిపోయినాయి, కింద పడ్డాయి, చెట్టుకే మాగి. సో మనం వీటిని మాగాల్సిన అవసరం లేదు, బాగానే చెట్టుకే మాగి.